ఈ కాంగ్రెస్ ఈ బాకీ కార్డ్ అంటే నిరుద్యోగ బాకీ కార్డ్ ఏదైతే ఉందో దీని గురించి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఇంతమంది నిరుద్యోగులు మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి అందరూ వచ్చారు. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి, అమీర్పేట్ నుంచి కానీ, ముఖ్యంగా చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ సిటీ లైబ్రరీ నుంచి కానీ, ముఖ్యంగా ఈ మన నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారండి. ఈ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు సరిపోక స్విగ్గీలలో, జొమాటోలలో, జెప్టోలలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, డెలివరీలు చేసుకుంటా ఇక్కడ కూర్చొని మాకు అవకాశాలు వస్తాయి, మాకు ఇంకా ఓపెనింగ్స్ ఇస్తారు, నోటిఫికేషన్స్ ఇస్తారు అనుకుంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వాళ్ళ నిరుద్యోగులని అవసరానికి ఎలక్షన్స్ అప్పుడు వాడుకొని వాళ్ళకి 400 పీస్ హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి మీకు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చి అది మేమే ఇచ్చినాము, 40,000 ఉద్యోగాలు ఇచ్చేసినాము, మీకు డిఎస్సి ఓపెనింగ్స్ ఇస్తాము, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాము అని చెప్పి ఈ గ్యారంటీ అన్ని అబద్ధాల హామీలు చెప్పి ఇక్కడున్న నిరుద్యోగులని, ముఖ్యంగా ఇక్కడున్న స్టూడెంట్స్లని వీళ్ళందరినీ మోసం చేస్తున్నారు. ఇది మొత్తము ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తున్నారు. ఇంకో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఉన్న ఈ 2 ఏళ్ల పాలనలో మీరు ఏం అభివృద్ధి చేశారు? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మీరు ఏం అభివృద్ధి చేశారు? ఎక్కడ ఏం చేశారు? మీరు ఒక 6 గ్యారంటీలు మీరు అమలు చేయలేకపోయారు. తొలి 100 రోజుల్లోనే అమలు చేస్తా అన్నారు. ఇంకో ఆయన ఏమంటే తొలి 100 రోజులు అనలే, చివరి 100 రోజుల్లో అమలు చేస్తామని ఒక ఎమ్మెల్యే అంటారు. మంత్రి ఏమో ఒకరంటే నేను 2 లక్షలు చెప్పాలి అంటాడు. ఇంకొక మంత్రి ఏమంటాడు మేము 60,000 చెప్పినామంటారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎంతసేపు వాళ్ళు వాటాలు, వాళ్ళ టెండర్లు, ఒక మంత్రికి ఏమో లిక్కర్ టెండర్ కావాలి, ఇంకో ఆయనకేమో డిస్టిలరీ టెండర్ కావాలి, ఇంకొకరికేమో డెక్కన్ సిమెంట్స్. అంటే వాళ్ళల్లో కొట్టుకోవడమే తప్ప ప్రజలని గాలి కొట్లేసి ఏమీ చేయట్లేదు. ఇప్పుడున్న నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా దీని మీద కొట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసి సక్సెస్ఫుల్గా ఇంతమంది వేల పబ్లిక్ ఇక్కడ వచ్చి వాళ్ళ బాధలని సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎంతోమంది స్టూడెంట్స్ మీద, అశోక్ నగర్లో వాళ్ళకున్న ఇక్కడ ఇన్స్టిట్యూషన్ మీద ఎంతోమంది వేల మంది మీద వాళ్ళ కేసులు వేసుకొని ఇక్కడ హైదరాబాద్లో పీజీలలో, హాస్టల్లో ఉండి చాలా అవకతవకలు పడి కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఏదైతే ఉందో ఇక్కడికి మీరు అంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చినాం మేడం. 2 బస్సులలో మేము స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వచ్చినాం విద్యార్థులం. ఇంకా వర్షం వల్ల కొంతమంది రాలేకపోయారు, అక్కడనే ఆగిపోయారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు వేధిస్తారు. ఇది ఈ నిరుద్యోగ బాకీ కార్డు ఈ జలవిహార సాక్షిగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం మా విద్యార్థులంతా బస్సు యాత్ర చేసిరు, అన్ని కార్యక్రమాలు చేసిరు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇవాళ ఓడదాటినాక బోడమల్లన్నాక అయింది. మా నిరుద్యోగ పరిస్థితి ఎట్లుందంటే చెప్తాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి లాగా ఎట్లా అయింది మా పరిస్థితి. ఇట్లా అత్తగారింటి వాళ్ళు రాణిస్తలే, ఇట్లా అమ్మగారింటి రాణిస్తలాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను అడగొట్టినాం. టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని టీఆర్ఎస్ మా సమస్యల్ని కూడా ఇట్లా ఏ పరిస్థితి అయినా కాంగ్రెస్ అమ్మగారని తల్లిదండ్రులే అట్లా ఏ పరిస్థితి అయిందో సిచ్యువేషన్, ఆ విధంగా మా పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు అన్న కాడ మీరు 20,000 ఇస్తారా, 30,000 ఇస్తారా, 40,000 ఇస్తారా వేయండి. జీపీఓ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వేస్తే విద్యార్థులు అనేది ఉంటుంది. అగమ్య గోచరంగా గ్రూప్ 1లో కూడా జీవో 29 తెచ్చి మమ్మల్ని చాలా 60 పోస్టులు పెంచి 600 పోస్టులు బేరం పెట్టారు. ఇది సుప్రీంకోర్టులోనైనా కొట్టేస్తారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే టీచర్ జాబ్స్ 5 ఇయర్స్ చేసినాక కూడా మళ్ళీ రద్దు చేశారు. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఇప్పటికైనా మేల్కోండి. మనం మోసపోతున్నాం. కాబట్టి విద్యార్థుల చైతన్యం రాకపోతే, కొట్లాడకపోతే నోటిఫికేషన్స్ రావు. నిరుద్యోగ విద్యార్థులు అనేది ఒక టూల్. మొన్న భర్తీ చేసినటువంటి ఉద్యోగాల గురించి ఏం చెప్తారు? మొన్న భర్తీ చేసినాయి మేడం, అవి ఈ గవర్నమెంట్ వచ్చినాయి కాదు. ఎప్పుడైనా నోటిఫికేషన్ చూస్తే నోటిఫికేషన్ ఇష్యూ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఏ ఇయర్లో ఉంది? లాస్ట్ గ్రూప్ 1 అనేది 60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి జీవో 55 తోటి విత్ 95% లోకలు జోనల్ సిస్టమ్ తోటి తెచ్చారు. మరి ఇక్కడ తెలంగాణ పుట్టిన బిడ్డలు ఇంకా 5%లా ఓపెన్ కట్ ఆఫ్ లోకల్ వాళ్ళు ఉండొచ్చు, నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు మొత్తం నాన్ లోకల్ వాళ్ళు మొత్తం ఆ 5%లో కూడా 5%లో కూడా విత్ రిజర్వేషన్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. 5%లో ఎవరైనా ఉండొచ్చు. టాప్ 100%లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు నాన్ లోకల్ వాళ్ళు, అది కరెక్ట్ కాదు. తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాలు. కాబట్టి గ్రూప్ 1 ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? అది తుమ్మితే ఊడిపోయే ముక్కు. కాబట్టి గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 3 పెట్టుకుంటారు. కాబట్టి దీన్ని చూస్తే కాంగ్రెస్ పరిపాలన అనేది నిరుద్యోగుల మీద కోట్ల పెట్టి మాకు రూపాయి కూడేసుకొని మేము కేసులు వేస్తుంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో అడ్డుకుంటారు. కాబట్టి ఇది తగదు. ఇప్పటికైనా చెప్తున్నా,
బస్సు యాత్రలు చేసి మిమ్మల్ని గెలిపించినాం, అదే బస్సు యాత్రలతోటి మిమ్మల్ని ఓడగొడతాం, పాతాల్లోకి చెప్తాం, అవసరమైతే రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తాం. విద్యార్థులంతా ఒక్కొక్కడు ఒక్కొక్క నామినేషన్ వేస్తే ఇలా జూబ్లీ హిల్స్లో మీరు చూస్తే 189 మంది నిరుద్యోగ నామినేషన్లు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మనం మేల్కొందాం, నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకుందాం. కాబట్టి నిరుద్యోగ బాక్కార్డు ఈరోజు ఆవిష్కరణ ఉంది. ఇంకా జిల్లాల నుంచి ప్రతి జిల్లా తిరుగుతాం, ప్రతి గడప గడప తిరుగుతాం. కాంగ్రెస్ మోసగాళ్ళని అంటాం.